జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడల్లా మాట మార్చడం ఎలా చూడాలంటారు? మొదటిసారి అధికారంలో లేనప్పుడు అమరావతి రాజధాని అన్నారు, అధికారంలోకి రాగానే 3 ముక్కల రాజధాని అన్నారు. మళ్ళీ ఇప్పుడు అధికారం పోగానే మళ్ళీ మావిగన్ అంటూ కొత్త శ్లోకం అందుకున్నారు. ఎలా చూడాలంటారు ఇదంతా? అందరికి నమస్కారం. మరి వాళ్ళు చూస్తున్న పరిణామాలు ఏదో ఒకటి, ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా సమయం సందర్భం అవసరం లేనప్పుడు కూడా ఏదో ఒకటి మేము ఉన్నాం, మేము కూడా ఏదో ఒకటి చెప్పాం, మేము చెప్పిన దాంట్లో కూడా ఏదో ఉంది, అక్కడెక్కడో చెట్టు కదులుతుందంటే అది పెద్ద దయం ఉందని చెప్పేసి అంటారంట. అట్లాగే మరి వాళ్ళ అమరావతి గురించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం, పార్లమెంట్ ఆమోదించడం, రాజ్యసభలో ఆమోదించడం, మరి ఇండియన్ ప్రెసిడెంట్ రాజముద్ర వేయడం, మరి అమరావతి పక్కాగా రాజధానిగా నిర్ధారించుకోవడం జరిగింది. ఇలాంటి సమయంలో మరి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చేసి ఏదో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పేసి అన్నారు. మరి అప్పుడు 2014 ఆ టైంలో వచ్చేసి అప్పుడేమన్నారంటే దనకొండలో పెట్టొచ్చు అన్నారు. తర్వాత మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్పేసి 2014 నుంచి 19 మధ్యలో ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి ఎన్ని వెకిటి చేష్టలు చేయాలో అన్నీ చేశారు. ప్రతిదీ ఒక్క విషయంలో కాదు, ప్రజాస్వామ్యాన్ని ప్రతి విషయంలో కూడా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే విధంగా అన్నీ చేశారు. దాంట్లో ముఖ్య భాగం అమరావతి రాజధాని. మరి రాజధాని విషయంలో క్లారిటీ లేకుండా మేము 3 కడతామని చెప్పేసి ప్రగల్భాలు కలిపి ఆ పార్టీ నాయకులు కానీ, ఆ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏదేదో చేసేసి ప్రజల్ని అయోమయాన్ని గురి చేసేసి కనీసం వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా నచ్చని విధంగా మరి ఆ 2019 నుంచి 24 దాకా పరిపాలన జరగటం మనం చూసాం. కాబట్టి ఇవాళ మరి ప్రభుత్వం, ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అమరావతిని ఒక కళ తీసుకొచ్చేసి ఇవాళ 24 గంటల వర్క్ జరుగుతుంది. అక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కాడ నుంచి ఏదైతే అధికారులకు కావాలో లేదా ప్రజలకు అవసరమైనయో, సుదీర్ఘకాలంగా చూసుకుంటే రాష్ట్ర ప్రజలకు అవసరమైనటువంటి అనేక రకమైనటువంటి బిల్డింగులను రూపకల్పన చేసి ఇవాళ మన పెద్ద కంపెనీ ఒకటి తెచ్చారు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి ఒక 3వదో 4వదో ఉన్నటువంటి కంపెనీ ఒకటి తీసుకొచ్చేసి అమరావతిలో నెలకొల్పుతున్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాం. మరి ఇలాంటివి ఎన్నో రాబోతున్నాయి, వస్తున్నాయి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 3 కష్టపడుతున్నారు రాష్ట్రం కోసం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ఎంపీల మీద ఆధారపడి ఉండటం వల్ల ఈ రాష్ట్రానికి ఏది అవసరం వచ్చినా కూడా క్షణాల మీద నిర్ణయాలు తీసుకొని దానికి సంబంధించిన ఫైల్స్ పరుగులు తీస్తూ ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ముందడుగేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎప్పుడు కూడా రాష్ట్రం మీద కానీ, రాష్ట్ర ప్రజల మీద కానీ విషం కక్కడం తప్ప రెండోది తెలియనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే మనం చూస్తుంటాం సినిమాల్లో విలన్ ఒక సైడ్ ఉంటే హీరో ఒక సైడ్ ఉంటారు. ఇవాళ కూటమి ప్రభుత్వం హీరో లాగా పనిచేస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు విలన్ అవతారం ఎత్తాలనుకుంటున్నారు ఏమో, మరి మనకైతే అర్థం కావటం లేదు. కానీ ఆయన చేష్టలు, ఆయన పనులు చూస్తుంటే హీరో మంచి చేస్తుంటే నేను ఎందుకు బాగు చేయనిస్తాను, నేను చెడగొడతాను అనే ఒక భావన విలనిజంలోని భాగంగా కనపడుతుంది. కాబట్టి ఇది మరి విలనిజం అనుకోవాలో, వెకిలి చేష్టలు అనుకోవాలో, లేదంటే సహజ గుణం అనుకోవాలో, అనేక రూపాలు ఆయనలో కనపడుతున్నాయి. ఎవరైనా సరే, పోనీ సాక్షాత్తు మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అంత ముందు 2004 ముందు పథకాలు కొన్ని పెట్టి వాటిని అమలు చేస్తే దానికంటే ఇంకా మెరుగుగా ఉండాలి అని చెప్పేసి ఇంకొక పథకం, ఇంకో 2 పథకాలు యాడ్ చేసి పరిపాలన సాగించినటువంటి పరిస్థితి ఈ ఉమ్మడి రాష్ట్రంలో మనం అందరూ ఆ రోజు చూడటం జరిగింది. అంతేలే కానీ వాళ్ళు చేసింది నాకు నచ్చం. వాళ్ళు ఇప్పుడు ఫర్ సపోజ్ హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముందడుగు తీసుకెళ్లి అది పని జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మారింది. మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పేరు పెడితే ఆయన పేరు మార్చి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అని పేరు పెట్టేసి, ఎయిర్పోర్ట్ అని పెట్టేసి దాన్ని డెవలప్ చేశారు. అంతేలే కానీ చంద్రబాబు గారు స్టార్ట్ చేశారు, నేను ఎందుకు చేయాలి, దీన్ని ఆపేస్తాం, లేకపోతే ఇది రాష్ట్రానికి అవసరం లేదు, లేకపోతే దీనికి డబ్బులు ఖర్చు అవుతాయి, లేకపోతే దీనికి పొలం అవసరం అయింది అని చెప్పేసి అలాంటి ఒక పనికి మాలిన నిర్ణయాలు తీసుకోలేదు ఆనాటి ముఖ్యమంత్రిగా చేసినటువంటి గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి మీరు వాళ్ళ వచ్చేసారు, ఏంటి మీ పరిపాలన, మీ వాళ్ళ ఎందుకు? కనీసం మీకు 151 సీట్లు ప్రజలు ఇస్తే మీ చేతగాని పరిపాలనతో ప్రజలు భయపడిపోయి బొంబేలు ఎత్తేసి మీకు 11 సీట్లు ఇచ్చి మీ పార్టీలో నాయకులు మొత్తం కూడా బతుకు జీవుడా అని చెప్పేసి వేరే పార్టీలకు పోయిన పరిస్థితులు వచ్చినా కూడా మీలో ఇంకా మార్పు రాకుండా
ఏదో ఒక మెంటాలిటీ, అది ఒక రకమైనటువంటి చెప్పుకోలేని భాష. మళ్ళీ ఎందుకంటే అది బాగోదు. అంటే ఇప్పుడు అసలు ఆయన ఉద్దేశం ఏంటి? మా విజ్ఞానం అంటూ కొత్త ప్రతిపాదన తీసుకురావటం, దాన్నే విస్తృతంగా ప్రచారం చేయండి అని చెప్పి వాళ్ళ నాయకులను ఆదేశించడం, అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? ఇది పిచ్చోడి చేతిలో రాయిలాగా. ఇప్పుడు చెప్తున్నాను కదా, రాజధానికి ఒక ముద్ర పడిపోయింది. రాజధాని అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి రాష్ట్రపతి దాకా ఆమోద ముద్ర వేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఏదో ఒకటి ప్రజల్ని కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది తిక్కలోళ్ళు కానీ ఏదైనా ఒక దీంట్లో తీసుకెళ్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి. బయటికి వచ్చేసి ఎవరో ఒకళ్ళు తయారు చేసి ఉంటారు, మచిలీపట్నం ఇదంతా హైవే రోడ్లో ఉంది కాబట్టి ఇక్కడ అక్కడ ఇది చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు అని చెప్పేసి. ఈయన అమరావతి విషయంలో ఎన్ని స్ట్రాటజీ మార్చారో. ఒకసారి నాగార్జున యూనివర్సిటీ సరిపోయింది అన్నారు, ఒకసారి దొనకొండ పోవాలన్నారు, ఒకసారి 3 రాజధానులు అన్నారు. మరి ఏడి కూడా అందుబట్టని వ్యవహారం అయింది. ఏదో ఒకటి నేను వచ్చాను నేను ఉన్నాను అని చెప్పేసి వాళ్ళ మరి అమరావతికి చట్టబద్ధత కల్పించిన సందర్భంలో బయటకు వచ్చేసి ఈ మావిగన్ అనేది ఒక హాస్యాస్పదమైనటువంటి ఒక దీన్ని తీసుకొచ్చేసారు. ఈ ప్రజలు కూడా ఇదేంటంటే ఈ మధ్య కాలంలో సినిమాల్లో కూడా సరిగ్గా జోకులు లేకపోయేసరికి ఈ రాజకీయాలనే నాయకులు పలికినటువంటి ఈ మాటల్ని ఒక జోకులుగా తీసుకొని హాస్యంగా చూసుకుంటూ ఈ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇట్లాంటి వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఒక హాస్యానికి సంబంధించిన దీనిలాగా వాడుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం భావి తరాల కోసం ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా దాని గురించి ఆలోచించడం లేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే అమరావతి నిర్మించాలంటే 2 లక్షల కోట్ల పైన ఖర్చు అవుతుంది, ఇది రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది. ఇదైతే 20% లో కంప్లీట్ అయిపోతుంది, అది 10% లో కంప్లీట్ అయిపోతుంది, 20,000 కోట్లతో అయిపోయింది మా విజ్ఞానం అనే మాట ఆయన చెబుతున్నాడు. ఈ 2 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు దోచుకోవడం కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నాడు, ఆయన బినామీలకు ఆయన దోచుకుంటున్నారు అనే మాట చెబుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలంటారు? ఎప్పుడు దోచుకోవడం దాచుకోవడం ఆలోచన తప్ప ఇంకోటి రాదు. మరి మీరు 5 ఏళ్ళు పూర్తి మెజార్టీ తోటి రాష్ట్రాన్ని ఏలారు, ఏం ఉద్ధరించారని చెప్పేసి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. 5 ఏళ్ల పాటు మీరు ఈ రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించారు? ఏదో చేశాం ప్రగల్భాలు పలుకుతున్నారు కదా, మరి మీరు ఏంటి చేసింది? మరి ఆ రోజు రాజధాని విషయంలో మీరు ఆ 2 అప్పుడు ఎందుకు తీసుకోలేకపోయారు? అప్పుడు అధికారులు ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు. వైజాగ్లో ప్యాలెస్లు ఋషికొండను పగలగొట్టి అక్కడ ఏదో కట్టారు, డబ్బులు మొత్తం వేస్ట్ చేశారు. మరి ఇవాళ వచ్చేసి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఓర్చుకోలేక చూడలేక కుళ్ళుతోటి వచ్చేసి 20 లక్షల కోట్లు అవుతాయి 10 లక్షల కోట్లు అవుతాయి అంటే ఇది ఎవరో ఒకరి సొత్తు కాదు. భయపడటానికి రాజధాని ప్రజలది, రేపు అక్కడ సంపద వస్తుంది. ఇవాళ రైతులు తరతరాల నుంచి వాళ్ళు పండించుకున్నటువంటి 34,000 ఎకరాలు 35,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారు. దాంట్లో ప్రజలు కొంత రైతులు కొద్దిగా ఇస్తున్నారు, అవసరమైనటువంటి పరిశ్రమలకు కానివ్వండి లేదా అనేక రకమైనటువంటి వ్యాపార సంస్థలకు కానీ ఆ భూముల్లోనే కొద్దిగా ఇచ్చి దాంతో వచ్చిన ఆదాయంతోనే డెవలప్మెంట్ చేసే పరిస్థితి కల్పించారు. మీకు ఇలాంటివి తెలివి కాబట్టి ఏదో చెప్పేసి ప్రజలు నమ్మేస్తారు. మన మీడియా ముందు మనం కూర్చొని లేదా మన పేపర్ మన టీవీలో మనం ఏదో రాసేసి చంద్రబాబు నాయుడు ఏం చేసుకోవడానికి సంపాదన, ఆయనకు ఒక కొడుకు ఆయనకి ఇంకో కొడుకు, వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి వ్యాపారాలు లేక లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఏది దోచుకొని అంటే ఎంత దోచుకుంటారు, ఏం చేసుకుంటారు, దోచుకొని ఏం చేస్తారు? ప్రజల కోసం పనిచేస్తున్నారు, రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు, తెలుగు జాతి కోసం పనిచేస్తున్నారు. అంతే తప్ప ప్రతి దాంట్లో కూడా విమర్శ లేని చోట కూడా విమర్శలు గుప్పిస్తూ రాజకీయం చేయాలనుకుంటే కుదరదు. చేయండి, పరిపాలనా విధానపడి నిర్ణయాలు తప్పులు తీసుకుని దాంట్లో చేయండి. రాజధాని అనేది రేపు మీరు కావచ్చు, ఎల్లుండి ఇంకోళ్ళు కావచ్చు, ఆటోలు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇంకా ప్రజలు పోయినసారి ఒక్కసారి అంటే మీ చెల్లెళ్ళు మీ అమ్మగారు మీ ఫ్యామిలీ మొత్తం వేడుకొని ఒకసారి ఇవ్వండి పరిపాలన, వాళ్ళ అబ్బాయి అంటే మీకు ఓట్లు వేశారు. మీకు పిచ్చోడి చేతిలో రాయిలాగా మీరు పరిపాలన చేశారు. ఇవాళ మీరు ఆ రోజు చేసిన దుబారా ఖర్చు ఇవాళకి కూడా ఎంతో కనపడుతుంది. ఆ రోజు మద్యం విషయంలో కానీ సిమెంట్ విషయంలో కానీ మీరు రాష్ట్రాన్ని ప్రజలకు చేసినటువంటి ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ అని చెప్పి యాక్ట్ అనేది కానీ ఏదైనా సరే మీకు చేసిన భయానక పరిస్థితుల్ని గంజాయిలు, గుట్కాలు, రౌడీజం, ప్రేమ పేరుతో వేధించటం, దేవాలయాలు అపవిత్ర చేయటం, కేవలం దౌర్జన్యంగా బతకడం, దౌర్జన్యం చేసిన వాడు లేదా మిమ్మల్ని చేయగొట్టేవాళ్ళు బతికే విధంగా ఆ రోజు పరిపాలన చేశారు. పేదవాడు ఎవరైతే ఉన్నారో 5 రూపాయలు ఇచ్చి 3 పూట్ల భోజనం చేసేటువంటి పూటకు 5 రూపాయల కాడికి భోజనం చేసే అన్నా క్యాంటీన్లు కూడా దుర్మార్గంగా రద్దు చేశారు. అలాంటి సందర్భాలు ఇంకా చాలా ఉన్నాయి. ఎవరో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విజయవాడ ఒక బ్రిడ్జి కడితే అది శంకుస్థాపన చేసి మాది మేమే చేసామని చెప్పి మీరు చెప్పుకున్నటువంటి పరిస్థితి. అట్లాగే పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టు వాళ్ళు చూసుకుంటే మీరు ఏమి చేయలేకపోయారు.
ఒక సన్నాసులు ఇద్దరిని నీటిపారుదల శాఖ మంత్రులుగా చేశారు. ఆ సన్నాసులు మీ భజన చేయటం, ప్రతిపక్ష పార్టీల్ని వేధించే విధంగా రాజకీయాలు చేయటం తప్పనిచ్చి చిత్తశుద్ధితో పోలవరం దగ్గరికి వెళ్ళి ఒక ఇటుక కానీ ఒక బొచ్చ తట్ట మట్టి వేసిన పరిస్థితి కూడా ఎక్కడ చూడలేదు. కాబట్టి మిమ్మల్ని ప్రజలు అసహించుకున్నారు తప్ప ఎక్కడ కూడా మిమ్మల్ని మీరు కావాలి అనుకునే కోరుకునే వాళ్ళు ఒక్కడు కూడా లేరు.